తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ టాపిక్ అయితే గత కొద్ది రోజులుగా కాస్తంత హాట్గానే మారింది. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కానీ, లేదు చంద్రబాబు నాయుడు గారికి తెర వెనక ఆయన రాహుల్ గాంధీతో టచ్లో ఉన్నారు అని జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే ఒక పక్క ఎన్డీఏతో ఆయన బంధం కొనసాగుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. అదే టైంలో అక్కడ రేవంత్ రెడ్డి కూడా ఈ మధ్యన తెలుగుదేశం పార్టీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు తాను చెప్పినట్టు వింటున్నారనో, తను ఆపేయమంటే ప్రాజెక్ట్ ఆపేశారనో, లేదు అంటే మొన్న కూడా టీడీపీ అసలు ఉండకూడదు తెలంగాణలో అని చెప్పి కక్షగట్టింది బీఆర్ఎస్ కేసీఆర్. అటువంటి వాళ్ళనే సమూలంగా నాశనం చేయాలి అంటూ పిలుపునివ్వడం కానీ మొన్న ఖమ్మం సభలో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా రాహుల్ గాంధీ వెనకుండే మాట్లాడిస్తున్నారు, రాహుల్ గాంధీతో చంద్రబాబు టచ్లో ఉన్నారు అనేది. ఇది ఒక అనైతిక బంధం కొనసాగుతుంది. దీని మీద తెలంగాణకు సంబంధించిన బీజేపీ నాయకులు సీరియస్గా ఉన్నారు. హైకమాండ్ మీదతో దీని మీద కంప్లైంట్ చేయబోతున్నారని. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఆ అవసరం ఉందా అనేదే ఇక్కడ ఒక పెద్ద చర్చ. ఒక పక్క కేంద్రం మళ్ళీ బీజేపీయే అధికారంలోకి వస్తుంది, ఇక్కడ మేమే అధికారంలోకి వస్తూ ఉన్నప్పుడు ఎన్డీఏతో కంటిన్యూ అవుతారు కానీ ఎందుకు కాంగ్రెస్తోనో రాహుల్తోనో టచ్లో ఉండాల్సిన అవసరం, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా ఈ ఎపిసోడ్స్ అన్ని గమనిస్తుంటే కొద్ది రోజులుగా రేవంత్ వెనక రాహుల్తో టచ్లో చంద్రబాబు, నిజమేనా? ఇక్కడ ఏ అవసరం ఉంది? అంటే బేసిక్గా ఇప్పుడు ఏదో రాహుల్ గాంధీ ఆ మాట రేవంత్తో మాట్లాడించాడని నేను అనుకోను. అది వీళ్ళు కావాలని ఉటంకించేటటువంటిది, ఓ రకంగా బీజేపీని రెచ్చగొట్టడానికి రాసేటటువంటిది. పాయింట్ అలా ఏంటంటే అక్కడ రేవంత్ రెడ్డి పరిపక్వత చెందిన నాయకుడు కాదు, వ్యూహాలు పన్నుతాడు వాళ్ళ గురువు గారి బాటలోనే. చంద్రబాబు గారు ఇదివరకు ఎట్లాంటి వ్యూహాలు పన్నేవాడు, ఇప్పుడు ఎన్టీ రామారావుని దించాలనుకున్నప్పుడు ఇలాంటి వాడు అసలు ఇదే పనికిరాడు రాజకీయాలకి, ఇలాంటి అనైతిక వ్యక్తి. ఈవెన్ రేవంత్ స్పీచ్ కూడా ఇప్పుడు వైరల్ చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. నియంతృత్వం అహంకారంతో ప్రవర్తించాడు, 33 మంది మంత్రుల్ని తీసవతల పడేశాడు, ఏది ఫోను తను క్యాబినెట్లో జరిగిన మీటింగ్ పేపర్లో వచ్చింది అన్నటువంటి కారణంగా అంత అహంకారి, అందుకనే అట్లాంటి వ్యక్తిని దించేసి అట్లాంటినే బొందబెట్టారు, ప్రజలు ఓడగొట్టారు ఎన్టీ రామారావుని అన్న స్పీచ్. ఆ రోజుల్లో ఏంటి, ఎన్టీ రామారావు నుంచి పార్టీ చంద్రబాబు తీసుకున్నప్పుడు ఆ స్పీచ్లు ఇవ్వాలి. అదే ఇవాళ చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు? ఆ రోజున చంద్రబాబు నాయుడు దాదాపుగా 2009 దాకా ఎన్టీ రామారావు గురించి ఒక్క పాజిటివ్ మాట ఉంది. ఎన్టీ రామారావు అనేటటువంటి వాడు చాలా దుర్మార్గుడు, ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈవెన్ కార్టూన్లని, ఈనాడు కార్టూన్లని ఏంటి అయ్యే కదా. లక్ష్మీ పార్వతిని ఒక వ్యభిచారిగా, ఎన్టీ రామారావు ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించేవాడుగా, ఒక డ్రగ్ ఎడిక్ట్గా, ఆ మత్తులో తప్పుడు పనులు చేసేవాడిగా కార్టూన్లు వేశారు, వార్తలు రాశారు కదా వాళ్ళు. అప్పుడు దేన్నన్నా ఖండించారా? సమర్థించుకొచ్చారు కదా. అట్లాంటి వ్యక్తి, అలాంటి అనైతిక వ్యక్తి నుంచి మనం ప్రభుత్వాన్ని తీసుకుని వాళ్ళు నడుపుతున్నామని కదా చెప్పుకొచ్చింది చంద్రబాబు గారు. 2004 దాకా అదే చెప్పుకొచ్చారు ఆయన. 2004 ఆయన 95లో పార్టీ తీసుకున్నాక 2004 దాకా ఎన్టీఆర్ విగ్రహానికి కానీ ఎన్టీఆర్ ఫోటోకి కానీ ఎక్కడైనా దండేయడం చూసామా? ఎన్టీఆర్ చనిపోయారు కూడా ఎప్పుడన్నా వేసేవాళ్ళ లేదే. 2004 ఎన్నికల తర్వాత 2009 దాకా కూడా వేయలే. 2009కి మొన్న ఆయనే కదా చెప్పింది, ఎవరు అశ్విని దత్త రాఘవేంద్రరావు చెప్పాడు కదా, మురళీమోహన్, మేమందరం వెళ్ళి చంద్రబాబు గారి దగ్గర కూర్చొని చెప్పాం, మాకు మంచి యాక్సెస్ ఉంటుంది చంద్రబాబు గారితో, మా సినిమా వాళ్ళలో మా మాటలో అభిమానంగా ఉంటారు ఆయన. చెప్పాం, మీరు పార్టీ సక్సెస్ కావాలంటే ఎన్టీఆర్ ఫోటో లేకుండా, ఎన్టీఆర్ బొమ్మ లేకుండా, తెలుగుదేశం కార్యాలయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో లేదు కదా అప్పుడు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అని పేరు ఎప్పుడు పెట్టారు? ఆ తర్వాత కదా. అంతకుముందు తెలుగుదేశం కార్యాలయం ట్రస్ట్ భవన్ అని ఎప్పుడు పెట్టారు? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అనేటటువంటిది ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత 2009 ఎలక్షన్లకు ముందు వీళ్ళందరూ చెప్పిన తర్వాత చంద్రబాబు గారు కూడా కన్విన్స్ అయ్యారు. ఉట్టి చంద్రబాబు ఇమేజ్ పనిచేయదు అనేది అర్థమైపోయింది. 95లో వాస్తవంగా బీజేపీ వేసిన స్టెప్, ఆ రోజున బీజేపీని కనుక వెంకయ్యనాయుడు ఆపకుండా ఉంటే, 99లో బీజేపీ కనుక వెంకయ్యనాయుడు కనుక తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే కాంగ్రెస్ 99లో అధికారంలోకి వచ్చేసేది. ఇక్కడ తెలుగుదేశంలో ఆ రోజున చంద్రబాబు కెరీర్ అక్కడితో క్లోజ్ అయిపోయి ఉండేది. ఎందుకని? ఒకసారి అక్కడ ఓడిపోతే తర్వాత నాదెళ్ల భాస్కర్ పరిస్థితి అయ్యేది. ఆ రోజున వెంకయ్యనాయుడు రకంగా చంద్రబాబు గారికి లైఫ్ ఇచ్చారు. వాజ్పేయితో చెప్పి, ఇప్పుడు 99 దాకా అధికారంలోకి వాజ్పేయి రాకపోవడానికి కారణం ఎవరు? చంద్రబాబే కదా. 98లో అధికారంలోకి రాకపోవడానికి కారణం 13 రోజుల్లో దిగిపోయింది చంద్రబాబు వల్లే కదా. తర్వాత 13 రోజులకే వాజ్పేయి దిగిపోవడంతో
ప్రజల్లో పెళ్ళుకినటువంటి అసంతృప్తి రెండోసారి వచ్చేటప్పటికి కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా రెండోసారికి వచ్చేటప్పటికి చంద్రబాబు నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ కాదని కదా పబ్లిక్ వీళ్ళకి వస్తే ఎక్కువ సీట్లు ఇచ్చింది బీజేపీకి 98 ఎక్కువ సీట్లు ఎప్పుడైతే ఇచ్చారో చంద్రబాబుకి అర్థమైంది ఇక బీజేపీ టెంపర్ బిగిన్ అవుతుంది అని. అనగానే ఏం చేశాడు ఆయన, బీజేపీ మీద అప్పటిదాకా మత్తత్వ పార్టీ దుర్మార్గ పార్టీ రావడానికి వీల్లేదన్న మనిషి అకస్మాత్తుగా ఫ్లేట్ ఫిరాయించేసి బీజేపీ గురించి పాజిటివ్గా మాట్లాడడం బిగిన్ చేసి చివరికి మద్దతు ఇచ్చాడు బయట నుంచి. 98లో బయట నుంచి మద్దతు ఇచ్చింది తెలుగుదేశం బీజేపీ. యునైటెడ్ ఫ్రంట్కి ఏమైనా చెప్పిందా? మతతత్వ శక్తులకు వ్యతిరేకంగానే పెట్టిన యునైటెడ్ ఫ్రంట్ కదా, వాళ్ళకి ఏమైనా చెప్పిందా ఇట్లాగని? ఏం చెప్పలేదు కదా. చెప్పకుండా 98 నాటికి దాకా జరిగింది. ఆ గుజ్రాలు వాళ్ళని దించేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఆ రోజుల్లోనే కాంగ్రెస్తో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి చంద్రబాబుకి. యునైటెడ్ ఫ్రంట్ నడపడం అనేది కాంగ్రెస్ మద్దతుతో కాబట్టి ఎట్ట నడిచింది ప్రభుత్వం? ఈయన కాంగ్రెస్ నుంచి వచ్చినోడు కాబట్టి వాళ్ళకి మంచి యాక్సెస్ ఉంది. అందులో కాంగ్రెస్లో ఎవడి వీక్నెస్ ఏంటి, ఎవరికి డబ్బులు ఇస్తే పని అవుతుంది, ఎవరికి ఏం చేస్తే పని అవుద్ది నీకు బాగా తెలుసు. కాబట్టి యునైటెడ్ ఫ్రంట్ వరకు సాగింది. గుజ్రాలు దేవగౌడ ఇవన్నీ అయిపోయినాయి కదా. అవన్నీ ఫెయిల్ అయిన తర్వాత దేవగౌడ తర్వాతన గుజ్రాలు కదా ఈ వ్యవహారాలు. అంతకుముందు చంద్రశేఖరు వీళ్ళ ఒకప్పుడు తర్వాతన వీళ్ళిద్దరిది అయిపోయాక ఇక అసలు ఆ కూటమి గెలిచేది లేదు చచ్చేది లేదని అర్థమయ్యాక బీజేపీకే ప్రజలు పట్టం కడుతున్నారు అన్నాక ఆ యునైటెడ్ ఫ్రంట్ నుంచి ఎందుకు వచ్చేసారు ఎవరికైనా చెప్పారా? మరి ఏం లేదు కదా, మద్దతు ఇచ్చేసాడు కదా ఆయన బయట నుండి. అప్పుడే కదా వాళ్ళు ఇచ్చిన ఆఫర్ కూడా తీసుకుంది లోక్సభ స్పీకర్గా బాలియాగి. తర్వాత 13 నెలలకే ఒక్క ఓటు మూలంగా పడిపోయాడు జయలలిత ఇంపాక్ట్. అప్పుడు సింపతి విపరీతంగా పెళ్ళుకింది పబ్లిక్లో దేశవ్యాప్తంగా. ఆ టైంలో ఈయనకేమో మైనస్ ఉంది, ఎన్టీ రామారావు నుంచి పార్టీ తీసుకున్న మైనస్. అప్పటికే ఈయనకు ఒకటి అర్థమైంది ఏంటి, 98 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ తెలుగుదేశంతో కలిసి పోటీ చేసింది, లక్ష్మీభారత్ తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తే లక్ష్మీభారత్ ఒక్క సీటే గెలుచుకుంది ఆ శ్రీకాకుళం దగ్గర ఎక్కడో. 4 ఎంపీ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. 4 ఎంపీ సీట్లు ఏకంగా. అప్పుడే కదా కృష్ణరాజు గెలిచింది, రాజమండ్రి గిరిజాల వెంకటనాయుడు. తర్వాత తెలంగాణలో 2 సీట్లు గెలిచారు. 4 ఎంపీ సీట్లు గెలిచింది ఏకంగా. 18% ఓట్లు వచ్చినాయి. అంటే ఆల్టర్నేటివ్గా అది సెట్ అయిపోయింది. అది సెట్ అయిపోతే ఇంకొక ట్రిప్ 99లో కనుక ఇండివిజువల్గా పోటీ చేసింది అనుకోండి, కాంగ్రెస్ ఆంధ్రాలో అధికారంలోకి వస్తుంది. కానీ పార్లమెంట్ సీట్లు కనీసం 10-15 ఎందుకు వాజ్పేయి హవా ఉంది అప్పుడు, బీజేపీ కొట్టేస్తుంది, తెలుగుదేశం పార్టీ దెబ్బతినేస్తుంది అప్పుడు. కాబట్టి వెంకయ్యనాయుడు గారు చంద్రబాబు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని వాజ్పేయితో పొత్తుకు ఓకే చేయించి ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే 7 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు ఆ రోజున బీజేపీకి. 7 పార్లమెంట్ సీట్లు, 7కి 7 గెలిచింది అప్పుడు. 7కు 6 గెలిచింది నాకు గుర్తున్నంత వరకు. 6కి తగ్గల అప్పుడు ఎంపీలు. అలాగే 99లో ఎమ్మెల్యే సీట్లు కూడా దాదాపు 25 ఇచ్చింది తెలుగుదేశం. 12 గెలిచింది బీజేపీ ఆ రోజున. ఆ రోజున పార్లమెంటు సీట్లు ఎక్కువ వచ్చినాయి అసెంబ్లీ సీట్ల కంటే కూడా. అంటే వాజ్పేయి హవా ఆ రోజున. కాబట్టి ఆ తర్వాత ఆయన బీజేపీతో సాగారు. 2004కు వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీతోనే కలిసినే వెళ్ళింది. ఈయన మూలంగానే కదా అసలు వాజ్పేయి కూడా దిగిపోయింది. ఈయనకప్పుడు దాని పేరేంటది, అలిపిరిలో ఇన్సిడెంట్ జరిగాక మధ్యంతర ఎన్నికలకి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాడు ఆయన. ఏడాది చర్మ ఉండగా, ఏడాదిన్నర ఉండగా ఈయన ముందస్తు ఎన్నికలకి వెళ్ళిపోతే ఇంకో 5 ఏళ్ళు దర్జాగా ఉండొచ్చు అనుకున్నారు. అంతవరకు బాగానే ఉండేది. ఇది వెంకయ్యనాయుడికి ఎక్కిచ్చారు, వెంకయ్యనాయుడు వాజ్పేయి గారి మీదకి ఎక్కిచ్చారు. వాజ్పేయి గారిని కూడా ముందుకు తీసుకొచ్చాడు. లేకపోతే అప్పటికి మంచి స్పీడ్లో జరుగుతుంది గ్రోత్, నేషనల్ హైవేస్ ఇవన్నీ. ఆ ఒక్కేడాది అయితే అవి ఆచరణలో ఎక్కువ కనిపించాయి ప్రజలకి. కానీ ఆగకుండా పోనీ చంద్రబాబు గారు ముందు వెళ్తానంటే ఆయన నెలనిచ్చి సపోర్ట్ చేస్తే సరిపోయింది. కాకుండా కేంద్రాన్ని కూడా ముందుకు తెచ్చారు ముందస్తు ఎన్నికలు. ఎన్నికల సంఘం ఏం చేసింది, మీరు అనుకున్నారు కదా మేము ఇమ్మీడియట్గా ఎన్నికలు పెట్టాం, 6 నెలలు పట్టుద్ది అన్నారు. కథం. ఈ 6 నెలల్లో ప్రతిపక్షానికి ఛాన్స్ అయింది. 2004లో అధికారం కాంగ్రెస్ చేతికి వెళ్ళింది. 7 సీట్లు. అందులో అప్పుడు ఓడిపోయిన 32 సీట్లు దాకా కోల్పోయింది ఎక్కడో తెలుసా, ఆంధ్ర.
ఉమ్, ఆంధ్రాలో కోల్పోయిన సీట్ల వలన వాజ్పేయి ఓడిపోయాడు. ఆ, కూటమికి తగ్గిన సీట్లు ఆంధ్రాలోనే. ఆంధ్రాలో ఓడిపోవడమే వాజ్పేయి దిగిపోవడానికి కారణం 2004. ఆ తర్వాతన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాజశేఖర్ రెడ్డి అనేవాడు లేకపోయి ఉంటే కాంగ్రెస్లో ఇవాళకి కూడా చంద్రబాబు నాయుడు మనుషులు ఎవడో ఒకటి సీఎం అవుతా ఉండేవాడు, లేదా చంద్రబాబు చెప్పిన వాళ్ళని సీఎంలు చేస్తుండేది అధిష్టానం అక్కడ. కాంగ్రెస్ అంత పట్టు ఉందా సార్ కాంగ్రెస్? ఖచ్చితంగా ఉంది ఆయనకి. అంటే చంద్రబాబు కాంగ్రెస్ లో గారికి? డైరెక్ట్ గా రాహుల్ గాంధీ సోనియా గాంధీలు కాదు, అక్కడ ఎవరి ద్వారా నడిపించాలో తెలిసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి పేరు వస్తుంది అనుకోండి, జైపాల్ రెడ్డిని తెచ్చగొడతాడు ఈయన. జైపాల్ రెడ్డికి ఆ సిడబ్ల్యూసీలో ఉన్న నలుగురితో చెప్పిస్తాడు. సిడబ్ల్యూసీలో వీళ్ళందరూ ఆ స్ట్రక్చర్ అంతా ఈయనకి బాగా కొట్టిన పెట్టి వాళ్ళతో ఒకళ్ళని రెచ్చగొట్టిస్తాడు. ఇటు పక్కన అతని పేరేంటి మరిజన్నారెడ్డితో ఒక వర్గాన్ని రెచ్చగొట్టిస్తాడు. కోట్ల విజయభాస్కర్ రెడ్డితో ఒక వర్గాన్ని రెచ్చగొట్టిస్తాడు. వీళ్ళకి ఒక్కొక్కళ్ళని సపోర్ట్ని అరేంజ్ చేస్తాడు ఈయన. అక్కడేమి సోనియాతో మాట్లాడు, వాజ్పేయితో ఇదే రాహుల్ గాంధీతో మాట్లాడు. వీళ్ళు నలుగురు కొట్టుకుంటున్నప్పుడు దెబ్బతింటారు. అట్లాగా దెబ్బ కొట్టడానికి చూశాడు రాజశేఖర రెడ్డి. కాకపోతే రాజశేఖర రెడ్డి చాలా బలంగా నిలబడ్డాడు ఆ రోజున. చాలా బలంగా ఆయన పాదయాత్ర ఇంపాక్ట్ చేసింది అది. కాబట్టి సచ్చినట్టు అధిష్టానం అప్పటికి డిఎస్ని పెట్టారుగా చెక్కు. కేకే చెక్ పెట్టాడు, డిఎస్ చెక్ పెట్టాడు, నేదురుమల్లి అడ్డం పడ్డాడు, కోట్ల అడ్డం పడ్డాడు. అయినా సరే రాజశేఖర రెడ్డి సీఎం అవ్వగలిగాడు. అయిన తర్వాత అందుకనే కోట్లను పక్కన పెడితే కోట్ల గుండె నొప్పి వచ్చి అనిపాడు. అందుకని కోట్ల కుటుంబం ఇప్పటికీ రాజశేఖర ఇదే జగన్ వాళ్ళతో ఉండదు. ఆ రోజున కోట్ల మీద విచారణకు ఆదేశించాడు ఆయన. అందుకని రాజశేఖర రెడ్డి అంటే కోపం వాళ్ళ కుటుంబానికి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని ఇచ్చిన సెక్యూరిటీ తీసేశాడు. అందుకని నేదురుమల్లి వాళ్ళకి అప్పుడు కోపం. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కాకపోతే ఇటు వచ్చాడు కానీ ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డిని వెన్నుపోటు అంటే వెన్నుపోటు ఏం కాదు, ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ సంకుచిత రాజకీయాల్లో దెబ్బ కొట్టడానికి చాలా మంది చూశారు, తట్టుకుని నిలబడ్డాడు. అంటే కాంగ్రెస్ ఎప్పటికీ టీడీపీకి రాజకీయ ప్రత్యర్థి కాదా? చంద్రబాబు వచ్చాక అంతకుముందు ప్రత్యర్థి. అంతకుముందు కాంగ్రెస్కి వ్యతిరేకంగానే పుట్టింది. కాంగ్రెస్ నుండి వచ్చిన బాబు కాంగ్రెస్ వాళ్ళకి ఏముంది, మనోడే పరిపాలిస్తున్నాడు కదా, మనోడే పరిపాలిస్తున్నాడు. ఏం ప్రాబ్లం అక్కడ? పార్టీ మారింది అంతే. ఈవెన్ అక్కడ జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ తోనే పొత్తుతో యునైటెడ్ ఫ్రంట్ నడిచే. అంటే ఏంటి, అక్కడ కాంట్రాక్ట్స్ ఉన్నాయి కదా బలంగా. తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి వచ్చాక కాంగ్రెస్ అధిష్టానానికి చంద్రబాబుకి మధ్యన బ్రేక్ వేయగలిగాడు. చంద్రబాబుకి ఎవరెవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరినీ కంట్రోల్ చేశాడు. కేవీపీని అడ్డుపెట్టి అక్కడికక్కడ తన గుప్పిడి పట్టుకున్నాడు. అదే సోనియా గాంధీకి నచ్చంది. అంతకుముందు పని నడిచేది ఇక్కడ, అది అయ్యింది. ఇక సోనియా గాంధీ మాట అంటే చెల్లుబాటు అవుతుంది కొంతవరకే. ఇష్టారాజ్యంగా కుదరదు. పివి నరసింహారావు అట్లాంటోడు స్ట్రాంగోడు, రాజశేఖర రెడ్డి కూడా అట్లా స్ట్రాంగోడు. కాబట్టి ఏం చేయలేకపోయింది సోనియా గాంధీ. 2009లో కూడా సచ్చినట్టు రాజశేఖర రెడ్డి చెప్పాడు కాబట్టి అప్పుడు రాష్ట్రం ఇచ్చేద్దాం, విడా తీసేద్దామని 2009లోనే సోనియా గాంధీ ఒప్పుకోలే. రాజశేఖర్ టీఆర్ఎస్ బయటికి వెళ్ళిపోతే మనం దెబ్బతింటామంది. ఎవడాడు నీకు చెప్పింది అన్నాడు. ఎవరెవరో చెప్పారని చెప్తే నో డౌట్ నేను గెలిపిస్తా, నాది బాధ్యత, లేకపోతే నేను రాజకీయాలు వదిలేస్తాను అన్నాడు రాజశేఖర రెడ్డి. సోనియా గాంధీ చచ్చినట్టు ఒప్పుకోవాల్సి వచ్చింది. కమ్యూనిస్టులతో సహా అందరినీ తీసుకెళ్లారు చంద్రబాబు. 2009లో ఓడిపోయింది తెలుగుదేశం కూటమితో కట్టి. దాంతో రాజశేఖర రెడ్డి బలం మరింత పెరిగింది. రాజశేఖర రెడ్డి మరణం చంద్రబాబుకి వరం. ఒక్కసారి కాంగ్రెస్లో మళ్ళీ మొగుడు లేని సంసారం అయిపోయింది. అలాంటి సందర్భంలో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని టైంలో రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి ప్రయోగాలు జరిగినాయి. అప్పటికి చంద్రబాబు గ్రిప్ రాల. 2014లో ఓటమి, కాంగ్రెస్ ఓటమి అన్నటువంటిది కాంగ్రెస్ అల్లకల్లోలం అయిపోయింది. 2014లో చంద్రబాబు నాయుడు గెలవటం కాంగ్రెస్ పార్టీని ఇంకా ఆయన సీరియస్గా తీసుకోవాలి. అందులో బీజేపీతో జట్టు కట్టి ఉన్నాడు కాబట్టి. అమిత్ షా సంగతి తెలుసు ఆయనకి, రాజ్నాథ్ సంగతి తెలుసు, మోడీ సంగతి తెలుసు. కాబట్టి కాంగ్రెస్తో ఎక్కువ సంబంధాలు పెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉంటూ వచ్చాడు. అయితే 2018 ఎప్పుడైతే బీజేపీతో విభేదించాడో అప్పుడు గుజరాత్లోనే బీజేపీ ఓడిపోతుంది, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఓడిపోయింది. గుజరాత్లో చివరి నిమిషంలో గెలిచింది. గుజరాత్ కూడా ఓడిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్తో రేపో మళ్ళీ బిగిన్ చేశాడు. ఆ బిగిన్ చేసిన పర్యవసానమే బీజేపీతో విభేదం, బీజేపీని దెబ్బతీయాలన్న ప్రయత్నం. ఏకంగా రాహుల్ గాంధీతోనే గెలిచాడు కదా, సోనియా గాంధీతోనే గెలిచాడు కదా, కలిసి ఉద్యమాలు చేశాడు కదా.
కలిసి కోర్టులో కేసులు వేసాడు కదా. రఫేల్ కేసులో తెలుగుదేశం లేదా? ఎన్నికల సంఘం మీద కేసులో తెలుగుదేశం లేదా? పోరాటంలో లేదా? ఎన్నికల్లో ప్రచారం చేసి పెట్టారు కదా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి, ఐఎన్డీఏ కూటమి అప్పుడు యూపీఏ కూటమి అభ్యర్థులకి 2018 తర్వాత అంతా అయ్యింది. కానీ ఆ టైంలో ర్యాప్ బాగా వచ్చింది రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీతో. తెలంగాణలో పొత్తే పెట్టుకున్నారు కదా 18లో, ఇద్దరు కలిసి ప్రచారం చేశారు కదా అక్కడ. రాహుల్ గాంధీని చంద్రబాబు ఒకే వేదిక మీద రాహుల్ని ప్రధానమంత్రిని చేస్తానని కూడా ప్రకటించారు కదా ఆయన. అయిపోయిన తర్వాత దెబ్బ కొట్టింది అక్కడ తెలంగాణలో, భారీ దెబ్బ కొట్టింది, తుడిచిపెట్టుకుపోయింది తెలుగుదేశం. దాంతో బెత్తరపోవడం అన్నటువంటిది, అంటే వీళ్ళు రాహుల్ గాంధీని కన్విన్స్ చేశారు ఆ రోజున. తెలుగుదేశం కాంగ్రెస్ కలిస్తే సూపర్ అన్నటువంటిది రాహుల్ గాంధీని కన్విన్స్ చేశారు. సెంటర్లో కూడా పనికొస్తాడు చంద్రబాబు అన్న ఉద్దేశంతో. ఎందుకని అప్పటికేదో 10 సీట్లు 15 సీట్లు తగ్గుతాయి, తెలుగుదేశం వచ్చేస్తుంది, ప్లస్ తెలంగాణలో సీట్లు వచ్చేస్తున్నాయి, మనకి ఇంకేంటి అసలు ప్రాబ్లం అన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ ఓకే చెప్పాడు పొత్తుకి. ఓకే అయిన తర్వాత ఇంత దెబ్బ తినేటప్పటికి అధినాయకత్వం వెలవెల్లాడి. కానీ చంద్రబాబు నాయుడు రాహుల్ చుట్టూ ఉన్న కోటరీని జాగ్రత్తగా మేనేజ్ చేయగలిగాడు. సరే తెలుగుదేశం పేరుతో అయితే అవ్వట్లేదు, మనోని కాంగ్రెస్లో తీసేసుకోండి అని చెప్పాడు. రేవంత్ని ఎందుకు తీసుకోవాలి? ఆ రోజున ఓడిపోయినోడిని ఎమ్మెల్యేగా ఓడిపోయాడు తన సొంత నియోజకవర్గంలో. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎలక్షన్ ముందు వచ్చి ఈ పొత్తు మొత్తానికి కీలకమైన వాడు అయ్యి ఉండి ఆ తర్వాతనే కదా ఓడిపోయింది పార్టీ. పొత్తు పెట్టుకోకపోతే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ నెక్ టు నెక్ సిచ్యుయేషన్ వచ్చేది ఖచ్చితంగా. కమ్యూనిస్టుల మద్దతుతో ఆ రోజున వచ్చుండేది అధికారంలో. పొత్తు పెట్టుకోవడం బీఆర్ఎస్కి తెచ్చింది ఆ రోజున. వీళ్ళ పొత్తే బీఆర్ఎస్ అస్త్రం. 2014లో రాష్ట్ర విభజన ఎందుకు? తెలుగుదేశం హయాంలో చంద్రబాబు హయాంలో రియల్ ఎస్టేట్ అంతా తినేశారు, ఆంధ్ర వాళ్ళు తిన్నారన్నారు, తెలుగుదేశం అని కాకుండా అలా తినేసి రాష్ట్రాన్ని మింగేశారనే కదా రాష్ట్ర విభజన గొడవ ఎందుకు వచ్చింది ఆ రోజున. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఆ తెలుగుదేశానికి వ్యతిరేకంగానే కదా ఆ రోజున ఓట్లేసింది. ఒక హైదరాబాద్లో తప్పించి మిగతా చోట్ల తెలుగుదేశం దుచ్చిపెట్టుకుపోయింది కదా బేసిక్ 2014లో. హైదరాబాద్లో ఏంటి, ఆంధ్ర వాళ్ళు సెటిలర్స్ ఉన్నారు కాబట్టి రక్షణ కోసం అని చెప్పి తెలుగుదేశం బీజేపీలు గెలిపించారు. 2018కి వచ్చేటప్పటికి కంప్లీట్గా హషప్ అయిపోయింది. అక్కడ కూడా బీఆర్ఎస్ గెలిచింది హైదరాబాద్. తెలుగుదేశం ప్లేస్ అనేది ఆక్యుపై చేసేసి దాంతో ఇక తెలుగుదేశం గ్రామీణ ప్రాంతాల్లో పట్టి ఎట్లాగూ పోయింది. అనేక మంది లీడర్లు ఒక బ్యాచ్నేమో బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు, టీఆర్ఎస్కి, ఇంకో బ్యాచ్నేమో కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. ఇక మిగిలింది ఎవరు? వీళ్ళకి పప్పు బెల్లాలు. కాబట్టి ఏం చేశారు, రేవంత్ని తీసుకోండి అని చెప్పారు. రేవంత్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పించారు. చివరికి అది కాస్త దెబ్బతింది. తర్వాత ఏమన్నారు, ఇంకెందుకు నెక్స్ట్ ట్రిప్ అన్నది మళ్ళీ రేవంత్ రెడ్డి వెళ్ళి రాహుల్ గాంధీని కన్విన్స్ చేసి చంద్రబాబుతో చెప్పించుకుని నేను వెనకాల ఉంటానని చెప్పిన తర్వాత వాళ్ళు లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ ఇచ్చుకొచ్చారు 19 తర్వాత. అది 23లో గెలవటం కాంగ్రెస్ పార్టీ, అది ఫెచ్చింగ్ అయింది. కాబట్టి కాంగ్రెస్ అధినాయకత్వం దగ్గర ఇప్పుడు మీరు ఎక్కడేందుకు పిసిసి కార్యాలయంలో తెలుగుదేశం జెండా ఎవడన్నా ఊహిస్తాడా? తెలుగుదేశం ర్యాలీల్లో అదే కాంగ్రెస్ ర్యాలీల్లో పసుపు జెండాలు ఎవడన్నా ఊహిస్తాడా? జరిగింది కదా, స్టిల్ జరుగుతుంది కదా. నిన్న కూడా ఇప్పుడు కూడా తుమ్మల నాగేశ్వరరావు వెళ్ళేటప్పుడు 2 జెండాలు, అటు తెలుగుదేశం జెండా కాంగ్రెస్ జెండా పెట్టి తిరుగుతుంది. ఖమ్మం జిల్లాలో అదే జరుగుతుంది, ఇక్కడ అదే జరుగుతుంది హైదరాబాద్. అంటే అక్కడ ఇద్దరిది అనేది తెలియదా? ఇది బీజేపీ అధిష్టానానికి తెలియదేంది? కానీ ఒకటి సార్, చంద్రబాబు గారికి ఒకప్పుడు అవసరాలు, అప్పుడు రాజకీయ పరిస్థితులు వేరు. ఇప్పుడు బీజేపీతో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక బలం ఉంది, తెలంగాణలో ఎలాగా తెలుగుదేశం పార్టీ లేదు. ఓకే, రేపు నిలబడతారా, పోటీ చేస్తారా లేదా తెలియదు, అది పక్కన పెడితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం అవసరం కాంగ్రెస్కి తెర వెనక మైత్రి కొనసాగించాలి, ఆ బంధం కొనసాగించాల్సిన అవసరం ఇంకా ఉందంటారు. బేసిక్గా ఇక్కడ ఏమి ఆయనేం పెద్ద రాజకీయం ఏం చేయట్లేదు. అనవసరంగా రేవంత్ రెడ్డి నోరు జారాడు. వాస్తవంగా ఇది చంద్రబాబు గారు మాట్లాడించింది కాదు, అధినాయకత్వం మాట్లాడించింది కాదు. అట్లని ఏదో బీజేపీని తొక్కేసేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళేది కాదు. ఈయన సేఫ్ గేమ్ ఆడతాడు చంద్రబాబు గారు ఎప్పుడు కూడా. మీరు చూడండి, ఆయన 2019లో దెబ్బతింది ఏందయ్యా అంటే ఆంధ్రప్రదేశ్లో అందరిని వదిలేసి సింగిల్గా పోటీ చేసి మన సత్తా ఇంత అని పక్కన వాళ్ళందరూ చెప్పడంతో రెచ్చిపోయి పాపం దెబ్బతిన్నాడు ఆయన. ప్లస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడానికి పవన్ కళ్యాణ్ ప్రోత్సహించి దెబ్బతిన్నాడు అక్కడ. ఆయన స్కెచ్ ఫెయిల్ అయింది. వాస్తవంగా ఆయన ఎప్పుడు కూడా ఒంటరి కాదు, ఎప్పుడు చుట్టూ 10 మంది ఉండాల్సింది. కమ్యూనిస్టులు అన్నా ఉండాలి, జనతాదళన్నా ఉండాలా, బీజేపీ అన్న ఉండాలి, ఎవడో ఒకళ్ళు లేకుండా ఇండివిజువల్గా ఆయన సర్వైవ్ కాడు. ఎందుకంటే అందరూ ఒక్కసారిగా మీద పడితే తట్టుకోగలిగే మనస్తత్వం కాదు ఆయన.
ఆయనకు అనుకూలంగా బయట పార్టీల నుండి 10 మంది సపోర్ట్ చేస్తుంటారు ఎప్పుడు కూడా, సొంత పార్టీ వాళ్ళకంటే కూడా. అది ఆయన మెంటాలిటీ. దాంతోపాటు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. కానీ బీజేపీకి కోపం తెప్పించేలా ఉండవా? ఏం చేయట్లేదు కదా. ఇప్పుడు బీజేపీని ఏమి ఇబ్బంది పెట్టాడు ఆయన. కాంగ్రెస్ లెక్కనైతే ఇప్పుడు బీజేపీలో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఎంపీలు, సుజనా చౌదరి ఇప్పటికీ తెలుగుదేశం పేరుతోనే ఉండట్లేదా? లేకపోతే సీఎం రమేష్ ఏంది? లేకపోతే వాళ్ళు ఉన్న దాదాపు 5-6 ఎమ్మెల్యేలు ఏంటి పేరుకి బీజేపీలో ఉన్నారు, అందరు తెలుగుదేశం. తెలియదేంది వాళ్ళకి? బీజేపీ వాళ్ళకి ఒక్క రోజులో మార్చలేరు రాష్ట్రాన్ని. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు బీజేపీని అడ్డు పెట్టుకుని తన అధికారాన్ని కాపాడుకుంటాడు రాష్ట్రంలో. బీజేపీకి తెలుసు, అంతా తెలుసు. అంత పిచ్చోళ్ళు ఎవ్వడూ లేడు. పైన వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు. ఇప్పుడు జగన్ ఎందుకు వీళ్ళు కోరుకున్నట్టు వెంటనే బొక్కలో దోసి జగన్ రాజకీయ జీవితాన్ని సమాజ్ చేయట్లేదు? వాళ్ళు అంత పిచ్చోళ్ళు కాదు కాబట్టి. జగన్ టైంలో చంద్రబాబును కూడా వాళ్ళు ఏమని చేయలే. ఎందుకని? ఆంధ్రాలో ఒకళ్ళని తొక్కేసి ఇంకొకళ్ళని చేస్తే వాళ్ళు నియంత్రిస్తారు, కేంద్రంలో నియంత్రించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం ఇద్దరితో సవ్యంగా ఉందాం. 25 సీట్లు మనకు ఉంటాయి. ఎప్పుడు 25 లోక్సభ సీట్లు వాళ్ళయ్యే, 11 రాజ్యసభ సీట్లు వాళ్ళయ్యే. ఎందుకు పోగొట్టుకుంటారు వాళ్ళు? అలాగని చంద్రబాబు ఇవాళ రోజున దెబ్బతీయడని వాళ్ళకి తెలుసు. చంద్రబాబుకి దెబ్బ తగిలింది తెలిసింది కదా ఇంతకుముందు ఇంపాక్ట్. జగన్ రాకపోయింటే, జగన్ గెలవకపోయింటే చంద్రబాబు ఎప్పటికీ ఆ డామినేటింగ్ రోల్ పోషించేవాడు. 23 సీట్లకు పడిపోవడం, జగన్ ఆ స్థాయిలో గెలవడంతో ఆయనలో ఇప్పుడు ఈ దఫా వచ్చినంత మార్పు ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఓ రకంగా జాతీయ రాజకీయాల్లో అనవసరపు జోక్యాలు ఏమి చేసుకొని మొట్టమొదటిసారి ఆయన జాతీయ రాజకీయాల్లో ప్రగల్భాలు పలకకుండా మాట్లాడుతున్న మొట్టమొదటిసారి సంయమనంతో మాట్లాడుతున్నాడు. అలాగే ఓ ప్రధానమంత్రిని ఈ స్థాయిలో పొగుడుతున్నది మొట్టమొదటిసారి ఆయన జీవితంలో. ఆయన ఒక్కడే దేవుడు అని ఆయన ఫీల్ అవుతాడు, దైవాంశ సంబూతుందని. అసలు మనందరం అన్నం తింటోంది, మజ్జిగ తాగుతోంది, మంచినీళ్ళు తాగుతోంది, ఇవన్నీ ఆయన మనకందరికి అలవాటు చేసింది. మనందరం ఆటవికుల్లా బతుకుతుంటే మనందరినీ కాపాడి ఒక మనుషుల్లాగా తయారు చేసి తీర్చిదిద్దిన మహానుభావుడు అని ఆయన ఫీల్ అవుతాడు, ఆయన మనుషులు ఫీల్ అవుతారు. అలాంటి సందర్భంలో అట్లాంటి వ్యక్తి ఇవాళ రోజున నరేంద్ర మోడీని అంతగా పొగడ్డం, అమిత్ షాని అంతగా పొగడ్డం తెలుగుదేశం వాళ్ళకే నచ్చట్లేదు. కానీ ఎందుకు పొగుడుతున్నాడు? విషయం గ్రహించాడు. భారతీయ జనతా పార్టీ డామినేషన్ గ్రహించాడు. కాంగ్రెస్ డామినేషన్ని ఈయన చూశాడు. కానీ కాంగ్రెస్లో లేనిది క్రమశిక్షణ. ఒక్క నాయకుడిని పట్టుకుంటే చాలు, పై నాయకుడిని ఎవరైనా చెయ్యాలో పై నాయకుడిని మేనేజ్ చేయడానికి చుట్టూ ఉన్న వాళ్ళతో కథలు నడిపించవచ్చు. బీజేపీలో అట్లాంటి సినిమా వర్కౌట్ కాదు. షా ఏదనుకుంటాడో మోడీ అదనుకుంటాడు. అది నడ్డాన ఇప్పుడు నబీనా అమలు చేస్తారు. కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళకుండా ఉండటం బెటరు. సెంట్రల్ గవర్నమెంట్ని కెలక్కుండా ఉంటే తనకి తన కొడుక్కి ఉపయోగం. కెలికితే దెబ్బ కొడతారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉండాలి. ఎందుకు ఉండాలి రేవంత్ రెడ్డి? మన ఆస్తులు మన వాళ్ళకి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు అక్కడ రకంగా చెప్పాలంటే తెలుగుదేశం 2 గవర్నమెంట్ నడుస్తుంది అక్కడ. తెలుగుదేశం 3 గవర్నమెంట్. ఇదివరకు తెలుగుదేశం 2 నడిచేది బీఆర్ఎస్, తెలుగుదేశం 3 ఇది. కాబట్టి అక్కడ మనోడే కదా పనిచేస్తుంది. ప్రతి బీఆర్ఎస్ మీద కోపం కూడా కాంగ్రెస్ తో రాహుల్ తో అదేం కాదు. నేను అసలు అవన్నీ అసలు బీఆర్ఎస్ కోపం ఇవన్నీ కూడా కాదు. ఆయన తెలివైనోడు, కమ్యూనిస్టులతోనూ టచ్లో ఉంటాడు. ఇప్పుడు కమ్యూనిస్టు వ్యతిరేకమే కదా కూటమికి. కానీ కమ్యూనిస్టులు నారాయణ ఏమంటాడు? చంద్రబాబు మంచోడే, మోడీని సరిగ్గా తిట్టట్లేదు అంటాడు. ఇక్కడ లోకల్ ఇష్యూస్ మాట్లాడతారు కానీ పోరాడారు. అదే జగన్ టైంలో ఎంత పోరాడేశారు వీళ్ళు కమ్యూనిస్టులు? ఉద్యోగ సంఘాలు నేటి కమ్యూనిస్ట్ సంఘాలు కదా పోరాడింది. మరి ఇప్పుడు చంద్రబాబుకి ఇప్పుడు ఆర్జీ ఇవ్వాల డిఏలు పోరాడుతున్నారు వాళ్ళు, ఉద్యోగులను ఎట్లా ఏడిపిస్తున్నారు. అదే జగన్ ఉన్నప్పుడు నిరంకుశవాది అరాచకవాది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏమైనా మాట్లాడుతుందా? అప్పుడప్పుడు ఊరికినే ఒక స్టేట్మెంట్ ఇస్తుంటది షర్మిల. అంటే ఇబ్బంది పెట్టని వాడినే అమ్మాయినే పెట్టారు కదా వాళ్ళు. అట్లాగే రేవంత్ మాట్లాడింది కూడా ఏంటంటే, ఇప్పుడు రేపు మున్సిపల్ ఎలక్షన్స్ ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం ఇంపాక్ట్ ఉంటుంది. ఆ తెలుగుదేశం ఓట్లు బీఆర్ఎస్ క్రిందటిసారి కూడా బీఆర్ఎస్కి పోలా వాస్తవంగా చెప్పాలంటే. అది జనసేన పోటీ చేస్తానంటుంది. ఒరిజినల్గా చెప్పాలంటే రేవంత్ స్పీచ్ జనసేనకి చెక్. అక్కడ జనసేన హైదరాబాదు ఖమ్మం లాంటి చోట్ల బలం ఉంటుంది దానికి. ఆ ప్రాంతాలలో అది ఆంధ్ర ఓటర్లని తను క్యాప్చర్ చేయగలదు, కొన్ని సీట్లు కొట్టగలదు. అది బీజేపీకి ఇబ్బంది యాక్చువల్గా అయితే.
హైదరాబాద్లో అయితే. కానీ వీళ్ళు ఇప్పుడు ఆ ప్లేస్ తను ఆక్యుపై చేసుకున్నాను అనుకుంటున్నాడు రేవంత్. తెలుగుదేశాన్ని ఓన్ చేసుకుంటాం అంటే ఇప్పుడు జనసేన పోటీ చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన సెటిలర్లే కదా అక్కడ, ఇక్కడి నుంచి వెళ్ళిన కుటుంబాలే కదా ఖమ్మంలో. వాళ్ళు కూటమిలో భాగం కాబట్టి రేపు జనసేనకు ఓట్లేస్తారేమో. ఈగుండా కాంగ్రెస్ ఓట్లేయండి, నేనే తెలుగుదేశం నేనే కాంగ్రెస్, కాంగ్రెస్ తెలుగుదేశం ఒకటే ఆత్మ తెలంగాణలో వరకు. నేనే కాంగ్రెస్ నేనే తెలుగుదేశం కాబట్టి మీరు జనసేనకు బీజేపీ జనసేన అని అటుపక్కకే బాకండి, ఆంధ్రాలో కూటమి బేస్ చేసుకుని నాకు ఓటేయండి అని అడగడం అతని ఉద్దేశం. అది 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 రైట్. చూద్దాం మొత్తానికి బాబు గారి ఆలోచన, బాబు గారి వ్యూహం, ఇది రాజకీయంలో ఎత్తుగడ లేదంటే ఎన్డీఏతో ఉండి నిజంగా రాహుల్ గాంధీతో టచ్లో ఉండడం, ఇది ఏమన్నా పెద్ద రాజకీయ నేరంగా రేపొద్దున భారతీయ జనతా పార్టీ లేదంటే ఎన్డీఏ చూస్తుందా, లేదు ఇవి ఎక్కడ రాజకీయ ప్రయోజనాలు అక్కడే అని చెప్పి వదిలేస్తుందా చూద్దాం, భవిష్యత్తులో తేలాలి ఇవన్నీ.